హలో గాయ్స్, నేను శ్రీకాకుళం ఆడపిల్లని, బెజవాడ కోడలి పిల్లని. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. మా వారు స్వామిమాల వేసుకున్నారండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా చిక్కుకొని కడిగేసి తీసుకోవాలండి. దానిలోకి 3 టమాటాస్ తీసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం చిటపటలాడాక జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడటం లేదండి, ఎందుకంటే మా వారు స్వామిమాల వేశారు కదా, అందుకే. పోపు లేగాక మనం చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలన్నీ వేసుకున్నాక బాగా కలపండి. ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకోండి. చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచి వేపుకుంటే చిక్కుడుకాయ బాగా వేగుద్ది. చిక్కుడుకాయ కొంచెం వేగాక మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక నేనైతే టమాటాలని వీటిలోనే మగ్గించేస్తానండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో టమాటాలని కట్ చేసుకుని పెట్టేస్తాను. ఇప్పుడు టమాటాలని కవర్ అయ్యేలాగా చిక్కుడుకాయలని మనం చేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు టమాటాల మీద తొక్కల్ని నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇలా గరిటతో అంటే మనకి తొక్కలు వచ్చేస్తాయి. వాటిని తీసి నేనైతే నాకు నచ్చదు, పక్కన పడేసాను తీసేసి. ఆ తర్వాత టమాటాలను కొంచెం గరిటతో మ్యాష్ చేసేస్తే మ్యాష్ అయిపోతాయండి. బాగా మ్యాష్ చేసుకొని మిక్స్ చేసేస్తే టమాటాస్ అన్నీ మ్యాష్ అయిపోయి టమాటా మొత్తం ప్యూరీలా అయిపోతుంది. దాంట్లో కొంచెం మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడంత కారాన్ని యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా రెండింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు వేపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వదిలేయండి. 3 మినిట్స్ అయ్యాక బాగా మగ్గిపోతుంది. కర్రీకి కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి. సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్